బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలో విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో పెట్టింది. సిబిఐ కేసులో బెయిల్ పై మే 2న జడ్జిమెంట్ రానుంది. ఇక ఈడీ కేసులో మే 6న బెయిల్ పై తీర్పు రానుంది. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 19 క్రింద కవితను చట్టబద్ధంగా అరెస్ట్ చేశామని ఈడీ తెలిపింది. అక్రమంగా అరెస్ట్ చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ వాదించింది. 581 కోట్ల రూపాయలు హోల్సేల్ వ్యాపారులు సంపాదించారని కోర్టుకు ఈడీ తెలిపింది. 5 నుంచి 12% కమిషన్ పెంచారని తెలిపింది. దానివల్ల ప్రభుత్వానికి ప్రజలకి నష్టం జరిగిందని ఈడీ అభియోగం మోపింది. ఈ పాలసీలో ఇండో స్పిరిట్ కు మేజర్ షేర్ దక్కిందని తెలిపింది. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కోర్టుకు తెలిపింది. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని ఈడీ చెప్పింది. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై కథ నడిపారని కోర్టుకు ఈడీ తెలిపింది. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని తెలిపింది. సాధారణ లాభాలు గడించారని బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారని ఈడీ ఆరోపించింది. మంగళవారం మధ్యాహ్నం సైతం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ నేటికి వాయిదా వేశారు. మరోవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలో విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో పెట్టింది. సిబిఐ కేసులో బెయిల్ పై మే 2న జడ్జిమెంట్ రానుంది. ఇక ఈడీ కేసులో మే 6న బెయిల్ పై తీర్పు రానుంది.